హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి సమ్మర్ కదా, ఎండలు చాలా బాగా ఉన్నాయి. హాలిడేస్ కూడా ఇచ్చేసారు. మధ్యాహ్నం పూట ఏదో ఒకటి చల్లగా తినాలనిపిస్తుంది కదా. సో బయట ఐస్ క్రీమ్స్ కన్నా ఇలా ఇంట్లోనే పుల్ల ఐస్లు చేసుకుని తింటే చాలా హెల్త్కి మంచిది. సో బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఎక్కువ క్వాంటిటీలో తినచ్చు. సో ఈరోజు వచ్చేసి వాటర్ మిలన్తో పుల్ల ఐస్ అయితే చేస్తున్నాము. సో దీనికోసం అయితే వాటర్ మిలన్ని చక్కగా కట్ చేసేసుకుని ఈ ముక్కలన్నిటిని మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాము. ఈ మిక్సీ జార్కి లోపలే స్ట్రెయినర్ ఉంటుందన్నమాట. గింజలన్నీ లోపల ఉండిపోయి జ్యూస్ మాత్రం బయటకు వస్తుంది. లేదంటే జ్యూస్ చేసుకుని మనం స్ట్రెయిన్ అయినా చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ పుల్లైస్ అనమాట. పిల్లలు కూడా ఎంత చక్కగా చేసేస్తారు. సో ఇంకా దీన్ని అయితే మిక్సీ జార్లో వేసేసుకుని చక్కగా జ్యూస్ అయితే తీసేసుకుంటున్నాము. మా చిన్నప్పుడైతే ఇలా ఇంట్లో చేసుకోవడానికి ఫెసిలిటీస్ ఏమి ఉండేవి కాదనమాట. ఫ్రిడ్జ్లు, మిక్సీలు ఏం లేవు కదా. సమ్మర్లో మాత్రమే ఐస్ అమ్మేవాళ్ళు అనమాట. వచ్చినప్పుడైతే ఇంకా రూపాయో ఉండేది, కొనుక్కొని చక్కగా తినేవాళ్ళము. సో మన పిల్లలకైతే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇంట్లోనే హ్యాపీగా చేసి పెట్టేయచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఐస్ చేయడం కోసం అయితే ఇలాంటి మౌల్స్ ఉంటాయి కదా, అందులో పుచ్చకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇవి లేకపోతే చక్కగా మనం టీ గ్లాసుల్లో కూడా పోసేసుకుని పైన పుల్లలు పెట్టేసుకోవచ్చు. ఇందులో కూడా మనం చక్కగా ఫ్లవర్స్ వేసుకోవచ్చు అనమాట. సబ్జా గింజలు, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. మేమేం చేసామంటే కొన్నిట్లో ప్లెయిన్గా పుచ్చకాయ ముక్కలు వేసేసి, ఇంకా కొన్నిట్లోనేమో సబ్జా గింజలు నానబెట్టి వేసాము. ఇంకా కొన్నిట్లోనేమో బాదంని క్రష్ చేసినవి, అంటే ముక్కలుగా తురిమింది ఉంటుంది కదా, బాదం పప్పులు తురుము వేసామన్నమాట. సో వేసేసి అందులో అయితే ఈ జ్యూస్ అయితే పోసేసాము. ఇది ఐస్ అవ్వడానికి ఒక 10 గంటల పైనే పడుతుంది అనమాట. అంటే ఈ రోజు చేసుకుంటే రేపు పొద్దునకి మధ్యాహ్నానికి చక్కగా అవుతుంది. సో ఇందాక ఇంకా మౌల్స్లో ఇది ఏంటంటే మావి చాలా చిన్నగా వస్తుంది అనమాట. సో అందుకని గ్లాస్లో కూడా కొంచెం వేసుకున్నాము. సో అది కూడా వేసేసి చక్కగా గ్లాస్లో వేస్తే పెద్దది వస్తుందని చెప్పి ఈ గ్లాస్లో, టీ గ్లాస్లో అయితే వేసేసి జ్యూస్ అంతా పోసేసామన్నమాట. ఈ మౌల్స్కి అయితే ఇలాంటి స్టిక్స్ లాగా ఉంటాయి అన్నమాట. దీనిపైన పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా పుల్ల ఐస్ అయితే రెడీ అయిపోతుంది. అలాగే ఈ గ్లాస్కి ఏమో ముందు ఐస్ క్రీమ్ తింటాం కదా, అలాంటి పుల్లలు అయితే ఉంచామన్నమాట. సో అలాంటిది స్టిక్ ఒకటి పెట్టేసాము. సో ఇంకా 10 గంటల తర్వాత వాటర్ మిలన్తో పుల్ల ఐస్ అనమాట, పుచ్చకాయతో పుల్ల ఐస్ చక్కగా ఉంది. కలర్ఫుల్గా ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కలపకుండా చక్కగా హ్యాపీగా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ తింటారు. నిజంగా చాలా బాగుంది. వాటర్ మిలన్ ముక్కలు అవి మధ్యలో తగులుతూ. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.